సో గైస్ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో మోటరోలా లాంచ్ చేసిందనమాట మనకి రీసెంట్గా మోటరోలా రేజర్ అనే మొబైల్ని. ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పుకోవాలి మోటరోలా నుంచి. సో ఈ మోటరోలా ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా దీని ప్రైస్ అయితే చూడొచ్చు మీరు. 1,25,000 రూపాయలు అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఇలాంటి డీటెయిల్స్ ఈ ప్రైస్ మనం కొనొచ్చో లేదా ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాన్ని నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో ఇక వీడియోలోకి వెళ్దాం. సో గైస్ ముందుగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోబోయే ముందు ఈ మొబైల్ ప్రైస్ ఇంకా కలర్ వేరియంట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో మనకి కలర్స్ అయితే 2 కలర్ వేరియంట్స్ లో తేవడం జరిగింది. ఒకటి బ్లాక్, ఇంకోటి గోల్డ్ అన్నమాట. ప్రైస్ అయితే మనకు తెలిసిందే 1,24,999 రూపీస్, అంటే 1,25,000 అయితే పెట్టడం జరిగింది. సో ఇక మనం స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇక మోటరోలా రేజర్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ముందుగా డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.2 ఇంచ్ ఉంటుంది అనమాట. రెజల్యూషన్ చూసుకున్నట్టయితే 2142x876 పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. 21:9 రేషియోలో ఉంటుంది మనకి స్క్రీన్ అయితే. 6.2 ఇంచ్ డిస్ప్లే ఎప్పుడు ఉంటుందంటే మనం ఓపెన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంటర్నల్ డిస్ప్లే వచ్చేసి 2.7 ఇంచ్ డిస్ప్లే అనమాట. అది వచ్చేసి 600x800 పిక్సెల్స్ ఉంటుంది. 4:3 డిస్ప్లే, అది గోల్డెన్ స్క్రీన్ అని చెప్తున్నారు వీళ్ళు దీన్ని గొరిల్లా గ్లాస్ 3తో ప్రొడక్ట్ చేశారని చెప్పారు. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. 10 nanometers లో బుల్-టైన్ ప్రాసెసర్ ఇది. ఎడ్రినో 616 GB అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక ర్యామ్ రోము ఎంత వస్తాయో చూద్దాం. ఈ మొబైల్లో 6 GB ర్యామ్ వస్తుంది అనమాట. LPDDR4 ర్యామ్ ఇది. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. సో వీళ్ళు ఇందులో సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఇవ్వలేదు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 9తో వస్తుంది అనమాట. పై కెమెరా డిపార్ట్మెంట్ లోకి వచ్చినట్టయితే 16 MP కెమెరా ఇవ్వడం జరిగింది. సో అది సోనీ IMX 590 సెన్సార్ యూజ్ చేయడం జరిగింది. అపర్చర్ వచ్చేసి 1.7 అపర్చర్ అయితే ఉంది. సో మనం డిస్ప్లే మొత్తం ఓపెన్ చేస్తాం కదా, ఫోల్డ్ చేయకన్నా ఓపెన్ చేసి ఉన్నప్పుడు 16 MP కెమెరా అయితే మనకి అక్కడ ఉంటుంది. సో ఆ 16 MP కెమెరాలో మనకి AIS, డ్యూయల్ పిక్సెల్, ఆటో ఫోకస్, లేజర్ AF ఇలాంటివన్నీ కూడా మనకి 16 MP కెమెరాలో ఫీచర్స్ అయితే ఉన్నాయి. 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, అంటే మనం ఫోల్డ్ చేస్తాం కదా, సో అప్పుడు ఉండే కెమెరా 5 MP కెమెరా అనమాట. సో అది దాని అపర్చర్ వచ్చేసి f2.0 అపర్చర్ ఉందన్నమాట. సో మనకి బల్క్ లా ఉంది కదా, సో బల్క్ దాంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మనకి IP రేటింగ్ కానీ ఇలాంటి వెయిట్ ఇవ్వలేదు, కానీ స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్తున్నారు విత్ వాటర్ రెసిస్టెంట్ నానో కోటింగ్ అని చెప్తున్నారు. సో మన ఇంకా బాటమ్ లో పెద్ద బల్క్ లా ఉంది కదా, దాంట్లో వచ్చేసి మనకి స్పీకర్స్ ఉంటాయి. మొబైల్లో టోటల్ గా 4 mics అయితే ఉంటాయి. ఆడియో క్యాప్చరింగ్ అయితే బాగుంటుందని చెప్పుకోవాలి. సో ఇందులో మనకి డ్యూయల్ 4G సపోర్ట్ ఉంటుంది. వైఫై కూడా ఇందులో ఉంటుంది అనమాట. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి బ్లూటూత్ వర్షన్ 5 తో వస్తుంది అనమాట. GPS ఇంకా గాల్నాస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. NFC కూడా ఇందులో సపోర్ట్ ఉంది. USB 3.0 పిన్ తో వస్తుంది అనమాట, అంటే Type-C ఇది. ఇక మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 2510 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవి మోటరోలా రేజర్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. సో గైస్ అయితే ఇది మనకి మోటరోలా రేజర్ మొబైల్ గురించి అయితే. సో ఈ మొబైల్ మనకి ఈ ప్రైస్కి స్పెసిఫికేషన్స్కి అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. బట్ ఇది ఫస్ట్ జనరేషన్ మొబైల్ కదా, ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి ఇది కొంచెం ప్రైస్ అయితే బాగా ఫ్లాగ్షిప్ లాగా మరీ ఎక్కువగా పెట్టేశారు. సో కానీ స్పెసిఫికేషన్స్ పరంగా అయితే ఇది యావరేజ్ స్పెసిఫికేషన్స్, అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఈ స్పెసిఫికేషన్స్ కాకుండా ఇంకా మంచివే ఇవ్వచ్చు. అంటే దీంట్లో ఎక్కువ హైలైట్ ఫోల్డబుల్ కాబట్టి ఇంత ప్రైస్ పెట్టడం జరిగింది. ఈ ఫోల్డబుల్ అయినా సరే ఇబ్బంది, ఎందుకంటే మనకి ఫోల్డ్ చేసేటప్పుడు మధ్యలో స్క్రాచెస్ పడడం, లేదంటే బెండ్ మార్క్ పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. మనం గోరుతో గీతలు పెట్టినా సరే గీతలు పడిపోతున్నాయి అనమాట. అలాంటి స్క్రీన్ ఇది, అంటే ఫస్ట్ జనరేషన్ కదా ఇది. సో ఇంకా వచ్చే జనరేషన్స్లో ఇంకా వీళ్ళు డెవలప్ చేస్తారు కాబట్టి అప్పుడు చూసుకోవాలి. కానీ ఇప్పుడు దీన్ని కొనాలి అనుకునే ఆలోచన అయితే మీరు మానుకోండి, ఎందుకంటే ఈ మొబైల్ మనకి వేస్ట్ అనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్కి. సో దీని బదులు మనం శాంసంగ్ ఫోల్డ్ అయితే తీసుకోవచ్చు. దీని బదులు అంటే మీరు ఇదే ఫోల్డ్ లాంటిదే తీసుకోవాలి అనుకుంటే శాంసంగ్ ఫోల్డ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మొత్తం స్పెసిఫికేషన్స్ ఇంకా రివ్యూ అయితే. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్, బై బై నౌ.